ఛానల్ రాజేశ్వరి పుట్టి అందరూ ఎలా ఉన్నారు? బాగుంటారు. నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం అంతా మర్చిపోద్దు ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా, లైక్ కంపల్సరీ అండి. పోతే మీ డౌట్స్ని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పాలా, నాకు చాలా అవసరం మీరు చేసే కామెంట్ కూడా. మనము ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ కాదండి, సీజన్ 10 గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు అగ్ని పరీక్ష 2 జరుగుతుంది కాబట్టి దాని గురించి మీతో మాట్లాడతాను. ఇప్పుడు స్టేజ్ మీదకి ఇప్పుడు వాళ్ళని సెలబ్రిటీసే అనాలా. ఇంతకుముందు అయితే కామనర్స్గా వచ్చినారు, పోయిన సీజన్లో ఇదే రోజుల్లో వాళ్ళు కామనర్స్గా వచ్చినారు, ఇప్పుడు గెస్ట్లుగా వచ్చిన్నారు. ఆ గెస్ట్లు ఎవరెవరు వచ్చినారు, వాళ్ళు ఏమేమి టాస్కులు జరిగినాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రియా శెట్టి ఆ అమ్మాయి వచ్చింది స్టేజ్ మీదకి. ఆ అమ్మాయి అగ్ని పరీక్ష సీజన్ 1లో కంటెస్టెంట్. అక్కడ అగ్ని పరీక్షలో టాస్క్లన్నీ విన్ అయ్యేసి తను హౌస్లోకి కూడా పోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు మనకి గెస్ట్గా వచ్చింది కదా అగ్ని పరీక్ష సీజన్ 2కి. ఆ అమ్మాయి ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఒక టాస్క్ ఇవ్వాలి. ఆ టాస్క్లో ఆ అమ్మాయి ఎవరిని సెలెక్ట్ చేసుకుందంటే రాజకుమారిని సెలెక్ట్ చేసుకుంది. రాజకుమారిని సెలెక్ట్ చేసుకొని రాజకుమారిని నీతోటి కంటెస్టెంట్స్లో నీకు ఎవరు హౌస్లోకి డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అనేసి ఒక టాస్క్ రాజకుమారికి ఇచ్చింది. ఈ రాజకుమారి గురించి కూడా మీకు చెప్తా ఉంటాను, ఏదో ఒక వీడియోలో చెప్తాను, లేదా ఇదే వీడియోలైనా చెప్తాను. నాకు లెంత్ సరిపోతే ఇదే వీడియోలైనా కంటిన్యూ చేద్దాం. రాజకుమారికి టాస్క్ ఇచ్చింది. రాజకుమారి అపూర్వాని సెలెక్ట్ చేసుకుంది. అపూర్వ వచ్చేసి రాజకుమారి చాలా బాగా ఆర్గ్యుమెంట్ పెట్టింది, చాలా బాగా, అంటే ఎందుకు అన్డిజర్వ్డ్ అనేసి అన్నట్టుగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పకొచ్చింది. అలాగే అపూర్వ కూడా తను ఎందుకు డిజర్వ్డ్ కాదు అన్నట్టుగా తను కూడా డిపెండింగ్ బాగా చేసుకుంది. అలాగా ఆ టాస్క్ అలా జరిగింది. టాస్కుల గురించి కూడా మీకు ఏ టాస్క్ అది ఎలా జరిగింది ఏం చెప్పాలన్నా కూడా నేను వీడియో ముందుకు వచ్చిన దగ్గర నుంచి టైం చూసుకోవడానికే నాకు టైం సరిపోతుందండి. ఏంటంటే మీకు లెంత్ ఎక్కువైతే మీరు చూడట్లేదు. ఏదైనా నేను పూర్తిగా చెప్పడానికి ప్రయత్నించాలని నా కోరిక. అంటే మీకు బోరు కొట్టించకుండా చెప్పాలనుకుంటాను, కానీ నేను టైం చూసుకుంటా చెప్పాల్సి వస్తుంది. అది అంటే ఒక దగ్గర ఒక పాయింట్ మొదలుపెట్టిన తర్వాత ఆ పాయింట్లో మొత్తం మీకు క్లారిటీగా చెప్పుకుంటా పోవాలి. ఇప్పుడు నేను లైట్గా చెప్పుకుంటా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు సీజన్ 2 చూసేదానికన్నా కూడా వింటేనే మీకు ఎక్కువగా అర్థమవుతుంది. ఆ విషయం మీరు గమనించుకోండి. చూసేదానికన్నా వినేదానికి వింటేనే మనం కొంచెం అర్థం చేసుకోగలము. ఇప్పుడు అందుకని నేను లైట్గా చెప్పుకుంటా పోవాల్సి వస్తుంది. మీకు ఏమైనా బోర్ అవుతుంది అనేసి, లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి. రాజకుమారి సెలెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ప్రియా శెట్టి కూడా వెళ్ళిపోయినారు. ప్రియా శెట్టి గురించి మీతో ఒక విషయం మాట్లాడతాను. ఈ ప్రియా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకి సోషల్ మీడియాలో కూడా ఇప్పుడేం అంత యాక్టివ్గా లేదండి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉండింది. 3వ వారంలోనే హౌస్ నుంచి బయటకు పంపించినారు ఆడియన్స్. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం అటు సైడు స్లాంగ్ అలా ఉంటుందో ఏమో, కొంచెం నోరేసుకొని పడిపోయేది ప్రతి ఒక్కరి మీద. ఏంటంటే వాళ్ళు కామనర్స్గా వచ్చినారు కదా, ప్రతిదీ ఒక స్ట్రాటజీ అనుకునేటట్లుగా అనుకునే వాళ్ళు అంటే వాళ్ళకి అర్థం కాక హౌస్లో పోయిన తర్వాత అలాగనే ప్రతిదాన్ని తప్పు పట్టేసరికి ఆడియన్స్ ఏం చేసినారంటే 3వ వారంలోనే అమ్మాయిని బయటికి పంపించేసినారు. ఆ తర్వాత ప్రియా శెట్టి వెళ్ళిపోయిన తర్వాత మర్యాద మనీష్ వచ్చినాడు. మర్యాద మనీష్ కూడా ఒక టాస్క్ ఇచ్చినాడండి. ఒక టాస్క్ ఇచ్చేస్తే దీపక్ నాకు అవకాశం రావడం లేదు, నాకు ఒక అవకాశం ఇవ్వమంటే రమ్మని చెప్పేసి తన ద్వారా ఆ టాస్క్ జరిగింది స్టేజ్ మీద. ఆ టాస్క్లో ముగ్గురికి కలిపి జరిగింది కదా. ఆ ముగ్గురు జరిగినప్పుడు ఈ దీపక్ ఏం చేసినంటే, నేను ఆనెస్ట్గా చేసేసినాను, అదేం లేదు, నేనేమి వాళ్ళ దాంట్లో నేను వాళ్ళనేం తొయ్యలేదు అన్నట్టుగా తను చెప్పుకుంటా వస్తున్నాడు. ఆనెస్ట్గా చేసి ఉండొచ్చు,
పోతే తను కూడా అంటే వాళ్ళ భాషలో నేను చెప్పలేకపోతున్నాను. నేను ఎవరిని అంటే అవి నేను తీయలేదు, సరే ఇట్లా చెప్తాను, వాళ్ళని నేను తీయలేదు అన్నట్టుగా ఉన్నాడు దీపక్. కానీ సరే తీయలేదు అని తీసినట్టు మీకు ఎడిటింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎడిటింగ్ చేసే దాంట్లో మీరు టెలికాస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎడిటింగ్లో కట్ చేసేయాలి. ఈ బిందు మాధవి ఏమో నువ్వు నిజంగా హానెస్ట్గా చేసావని చెప్పి క్లాప్స్ కొడుతుంది. అంత క్లాప్స్ కొట్టినప్పుడు ఈ అబ్బాయి ఏడుస్తా అబ్బాయి నేను చాలా బాగా ఆడినట్టున్నాను అని ఈ అబ్బాయి అనుకుంటున్నాడు. కానీ ఆ అబ్బాయి కూడా అక్కడ పొరపాటు చేస్తున్నాడు అనేసి మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడ కట్ చేసి ఉంటే బాగుండేదేను. ఇది చాలామంది గమనించుంటారో గమనించలేదో అది కూడా గమనించుకోండి. ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి, అవి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మర్యాద మనీష్ వెళ్ళిపోయిన తర్వాత మనకి స్టేజ్ మీదకి బిగ్ బాస్ మర్యాద మనీష్ గురించి చెప్తా. హౌస్లో పోయిన తర్వాత మర్యాద మనీష్ అలా చేసినాడు. మర్యాద మనీష్ హౌస్లో పోయినాడు. మర్యాద మనీష్ హౌస్లో పోయిన తర్వాత అబ్బా ఆయన తెలివైన అతను, చాలా తెలివి. ఆ తెలివి అంత తెలివి, అది తెలివి అని కూడా అనుకోకూడదు, అది అతి తెలివి అనుకోవాలి. ప్రతిదీ బిజినెస్ మైండ్లోనే చూస్తాడు మర్యాద మనీష్. బిజినెస్ మైండ్లో చూసి ప్రతిదీ ఏం మాట్లాడినా సరే అసలు ఆయన ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటాడు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు హౌస్లోకి కామనర్స్, సెలబ్రిటీస్ అందరు కలిసిపోతారు కదా. కలిసిపోయినప్పుడు పరిచయాలు చేసుకునేటప్పుడు సరే మీ నేమ్ ఏంటి అని అడిగినప్పుడు ఆ నేమ్ చెప్పడానికి కూడా చాలా డెప్త్గా ఆలోచిస్తాడు అన్నమాట. సరే నేమ్ చెప్పినాడు కదా, తర్వాత ఇంకెవరైనా కొంచెం చనువు తీసుకొని మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఇలాగని అడిగినారనుకో, ఆయన చూడు అసలు ఏం స్ట్రాటజీలు వేస్తాడో, అసలు ఆ స్ట్రాటజీలు మనం తట్టుకోలేనంతగా వేస్తాడు. ఆడేముండదండి, మళ్ళీ ఆడేముండదు. అలాంటి స్ట్రాటజీలు వేసి సెకండ్ వీక్లోనే బయటకు వచ్చేస్తున్నాడు మర్యాద మనీష్. ప్రతిదీ బిజినెస్ మైండ్లోనే చూస్తాడు. ఆ తర్వాత మనీష్ వెళ్ళిపోయిన తర్వాత మనకి స్టేజ్ పైకి కళ్యాణ్ పడాల, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల కప్పుతో వచ్చినాడు. విన్నింగ్ కప్పుతోనే కళ్యాణ్ వచ్చేటప్పుడు మనకు శ్రీముఖి ఇచ్చిన ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. సామాన్యుడిగా వచ్చి సామ్రాజ్యాన్ని గెలిచినాడు అనేటట్లుగా శ్రీముఖి ఎలివేషన్ ఇచ్చింది, చాలా బాగుండింది. కళ్యాణ్ కూడా ఈ కప్పు జడ్జెస్కి మీకే అంకితం చేస్తాను అన్నట్లుగా కళ్యాణ్ మాట్లాడినాడు. అంటే మాకు కెమెరాస్ అంటే ఏంటో తెలియదు, మేము ఏదో ఒక నిజమండి. కళ్యాణ్ సీజన్ 1లో అసలు ఒక అనామకుడు ఎక్కడో ఏదో ఒక ఎవరితో కలిసేవాడు కాదు, ఏం మాట్లాడేవాడు కాదు. అసలు నన్ను సెలెక్ట్ చేస్తాడా చేయడని ఏదో భయంగా ఎప్పుడు ఎనీ టైం భయంగానే ఉండేవాడు. అసలు మీరు వెయిట్ ఎత్తగలరా అని అంటే ఆ కామెడీ అసలు శ్రీముఖి సైజ్ వస్తున్నాడు, శ్రీముఖిని ఏమన్నా ఎత్తమంటాడేమో అనేసి అలాంటి అంటే అమాయకంగా ఉండేవాడు అన్నమాట. అలాంటి ఒక వ్యక్తి అగ్ని పరీక్షలో దాటి అగ్ని పరీక్షలో విన్నర్ అయ్యి హౌస్లో పోయి హౌస్లో టాస్క్లు ఆడేసి హౌస్ నుంచి విన్ అయ్యి ఈరోజు మళ్ళీ ఎక్కడైతే తను పాఠాలు నేర్చుకున్నాడో అగ్ని పరీక్ష అనే ఒక షో, ఆ స్టేజ్ మీదకి తను రావడం చాలా గొప్ప విషయం కదా. పోయింది ఇదే రోజుల్లో అసలు కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు. ఆ అబ్బాయికి ఇలాంటి షోస్ ఒకటి ఉండే ఆ అబ్బాయికి తెలియదు. అలాంటి ఒక అబ్బాయి అసలు నిజంగా అతను హౌస్లోకి వచ్చేటప్పుడు అతనికి ఫాలోవర్స్ యాడున్నారండి, అసలు కనీసం ఇన్స్టాగ్రామ్ లేదు. ఆ అగ్ని పరీక్షకు వచ్చే రోజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చిన అతను ఈరోజు ఈ స్థాయికి వచ్చేసినాడు. అంటే ఏదైనా అండి, నేను ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తుంటాను. ఎవరు ఎంత హార్డ్ వర్క్ చేసినా
కొంచెమైనా లక్ అనేది ఫేవర్ చేయాలి. కళ్యాణ్ పడాల కన్నా టాస్క్లు ఆడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కళ్యాణ్ పడాల కన్నా జెన్యున్గా ఉన్నోళ్ళు ఉన్నారు. అంటే ఈ అగ్ని పరీక్ష దాకా వచ్చిన వాళ్ళైనా, అగ్ని పరీక్షలో విన్ అవ్వకపోయినా పార్టిసిపేట్ చేసిన వాళ్ళైనా, అగ్ని పరీక్ష నుంచి హౌజ్లో పోయిన వాళ్ళైనా, హౌజ్లో కంటెస్టెంట్స్గా పోయిన వాళ్ళైనా ప్రతి ఒక్కరు చాలా కష్టపడి, ప్రతి ఒక్కరికి ఉందండి ఆ కష్టం. కానీ విన్నర్ అనేవాళ్ళు ఒక్కరే ఉంటారు. కాబట్టి నాది ఆ అదృష్టం అనేది కళ్యాణ్కి కలిసి వచ్చింది. మనము ఎవరు ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ కూడా మనకు ఫేవర్ చేయాలి. అది కళ్యాణ్కి చేసింది. కాబట్టి ఈరోజు కళ్యాణ్ అదే స్టేజ్ మీద అదే ట్రోఫీ పట్టుకొని వచ్చి తను జడ్జిమెంట్ ఇస్తుంటే అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏముంటుందండి. ఇప్పుడు మనం చదివిన స్కూల్కి మనమే చీఫ్ గెస్ట్గా పోతే ఇంకా అంతకన్నా ప్రౌడ్గా ఉంటుందా? అలాంటి సిచ్యువేషనే జరిగింది అగ్ని పరీక్ష 2 స్టేజ్ మీద. ముగ్గురు విన్ అయినారు కదా, ఆ విన్నర్లతో కలిసి ఇప్పుడు నీవు బిగ్ బాస్ హౌస్లోకి పోవడానికి నీకున్న అర్హతలు ఏంటి అనే దాని మీద నేను వీడియో ముందుకు వచ్చిన దగ్గర నుంచి నేను టైం చూసుకుంటా ఉండాలి. మీకు టాస్క్లు వివరించి చెప్పలేను, విన్నింగ్ చెప్పలేను, ఏది కూడా నేను పూర్తిగా చెప్పలేను. ప్రతిదీ ఒక కథలాగా చెప్పాలనుకుంటాను. కానీ లెంత్ ఎక్కువైపోతే మీరు అసలు చూడట్లేదండి, నాకు వ్యూస్ వెళ్ళట్లేదు. ప్లీజ్ అండి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎంతమంది హాట్‌స్టార్ చూసినా, ఎంతమంది టెలివిజన్లో చూసినా మీకు చూసేదానికన్నా చెప్పేదే ఎక్కువగా అర్థమవుతుంది. వినడానికి ప్రయత్నించండి. ఇలాంటి ప్రతి కంటెస్టెంట్ ఎవరెవరు హౌస్లోకి ఎవరినెవరు పంపించాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి జియో హాట్‌స్టార్లో ఓట్లు వేయండి. ఓటింగు 12 దాకా ఓపెన్గానే ఉంటాయి అనుకుంటా. నైట్ 12 గంటల నుంచి ఓపెన్ అవుతూనే ఉంటాయి. మీకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీరు ఓట్లు వేసేసుకోండి. ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ గురించి ఎవరెవరు వెళ్ళబోతున్నారు, ఎవరెవరు వెళ్ళేది అంతా మీకు ఒక వీడియో చేసి చెప్పేసి ఉన్నాను. ఇంకా కొంచెం వాళ్ళ నేమ్స్ వాళ్ళు ఇచ్చే టాస్క్ గురించి ఇంకొక వీడియో వస్తుంది. ప్లీజ్ అండి, ఉంటాను. బాయ్ అండి.